వెల్కమ్ టు టీనే న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. పేదల పక్షాన మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏ రోజు లేదు పెద్దగా. రైతుల పక్షాన అయితే అసలే లేదు, కనిపిస్తలేదు. రైతులు ఈ యొక్క నిరసనలు ధర్నాలు ఎంతమంది చేసిరు? కేంద్రాన్ని ముట్టడిచ్చిరు కదా, ఢిల్లీకి వెళ్ళిరు కదా, అప్పుడు కూడా వాళ్ళ మీద దాడులు చేసిరు రానియకుండా. ఆ విధంగానే ఈ యొక్క అదానీ అంబానీ ఇలాంటి వాళ్ళకి కాకుండా పేదలను కూడా చూడండి, దేశ ప్రజలను కూడా ఒకసారి చూడండి. చూస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే గతంలో జరిగిన లెక్కల ఇక్కడ జరిగిన అరాచకాలను ఒక్కసారి కూడా అడ్డుకోలేదు. ఎందుకండి ఓపెన్గా మాట్లాడాలంటే ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ నేతలు ఎంత కష్టపడతారంటే బీజేపీ పార్టీని ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేపియాలని ఇదే బండి సంజయ్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, లేకపోతే డికే అరుణ కావచ్చు, లేకపోతే ఈ యొక్క రాజాసింగ్, మరీ రాజాసింగ్ అంటే ఈ హిందువుల కోసం ఎంత కష్టపడతాడో, ఎంత కొట్లాడతాడో అంత కొట్లాడతాడు. అలాంటి వాళ్ళని కూడా సస్పెండ్ చేసి పాడేసారు. అయ్యా సీతమ్మని ఇట్లా అనొద్దు అనేసి రాజాసింగ్ సార్ అంటే రాజాసింగ్ సార్ని తీసి పారేసారు, పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేశారు. మళ్ళీ ఒక ఎన్నికల టైంలో మళ్ళీ ఆయనను సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ ఆయనను టికెట్ ఇచ్చారు, పార్టీలో ఆయనకు టికెట్ ఇచ్చేసారు. ఆ విధమైన పరిస్థితి ఒకసారి చూడండి. బండి సంజయ్ సార్ మీద కేసులు అయినాయి, అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకుంటలేదు. ఇదే రఘునందన్ రావు సారు ఈ యొక్క ఓఆర్ఆర్ మీద కావచ్చు, ఈ యొక్క భూముల కబ్జాల మీద కావచ్చు, 150 ఎకరాలు ఇక్కడ 75 ఎకరాలు ఇక్కడ 80 ఎకరాలు అన్నట్టుగా ఆయన ఎన్ని చిట్టాలు తీసుకున్నా కానీ ఆయన మీద కూడా పరువు నష్టం దావాలు లేకపోతే ఇతర కేసులు ఆయన మీద కూడా వేసారు. అప్పుడు కూడా కేంద్రం పెద్ద పట్టించుకోలేదు. ఇక్కడ కష్టపడే నాయకులు ఉన్నారు. ఇదే కిషన్ రెడ్డి ఎన్ని రోజుల నుంచి బీజేపీ పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు కేంద్రంలో క్యాబినెట్గా ఉండడం కానీ నిధులు కూడా ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు కష్టపడుతున్నది ఇక వీళ్ళ తెలంగాణ ప్రాంతానికి, వీళ్ళ రాష్ట్రానికి మన నిధులు ఇవ్వాలని మీరు కూడా ఎందుకు ఆలోచించట్లేదు? కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా, ఇక్కడ ఉన్న నాయకులను సపోర్ట్ చేయాలి కదా, పట్టించుకోవట్లేదు. ఇవి నిజాలే కదా, నిజాలే కదా. ఒకసారి చూడండి, ఆలోచన చేయండి దయచేసి. ఈ యొక్క నోట్ల మార్పిడి పేరు మీద దాదాపు ఒక 1200 కోట్ల వరకు వేస్ట్ అయిపోయినాయి. అవి బ్లాక్ మనీ కూడా పెద్దగా బయటికి రాలేదు. 15 లక్షలు వేస్తున్నారు, ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఎక్కడ పోయినాయి? అవి ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు సార్, ప్రజలే ఫ్రీగా ఇస్తున్నారు. ప్రజలే ట్యాక్స్ల రూపంలో మీకు ఫ్రీగా ఇస్తున్నారు పైసలన్నీ. మీరు చూడండి, ఇవ్వట్లేదా? ఎవ్రీ పర్సన్ ఈజ్ ద ట్యాక్స్ పేయర్. ప్రతి ఒక్కరు జిఎస్టీ అక్కడ కేంద్రానికి కడుతున్నారు, ఇక్కడ రాష్ట్రానికి కడుతున్నారు. ప్రజలకు మాత్రము ఈ ప్రభుత్వాలు తోడుగా అండగా మాత్రం ఉన్నట్టుగా కనిపించట్లేదు. కాబట్టి ప్రజా సంక్షేమ పరిధిలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు లోన్ల రూపంలోనో ఇతర రూపంలోనో మీరు ఇచ్చేసి వాళ్ళకు అండగా నిలబడాలి. అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ పర్పస్లో ఏదో విధంగా వాళ్ళని ఆదుకునే విధంగా ఉండాలి. ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఇంకేదో అని చెప్పేసి ఆ విధంగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అలా ఉండనప్పుడు మీరు నాయకులు ఎలా అవుతారు? ప్రజాప్రతినిధులు ఎలా అవుతారు? మరి ఎందుకు దోచుకు తింటున్నారు? మరి ఎక్కడ పోతున్నాయి ఆ డబ్బులు? సగటున ప్రతి మనిషి కడుతున్నారు కదా ట్యాక్స్ కట్టరు. రోడ్ల మీద తిరిగే బిచ్చగాళ్ళతో సహా వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్ ఉంటే వాళ్ళకి ఏమైనా తక్కువ రేటుకి ఇస్తారా? తక్కువ రేటుకి ఏమి ఇయ్యరు కదా. వాళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు కదా, మరి వాళ్ళకు కూడా అండగా నిలబడాలి కదా. నిన్న మొన్న మనం చూసినాం వార్తలులా, పోయిన నెల ఎట్లొచ్చినాయి వార్తలు. కటిక పేదరికంలో భారతదేశంలో చాలా వరకు ఎక్కువనే ఉన్నారు, నెంబర్ 1 స్థాయిలో భారతదేశమే ఉందని చెప్పేసి ఉన్నారు. అంటే పాలన కరెక్ట్గా లేకనే కదా వాళ్ళు కనిపిస్తున్నది, వాళ్ళకి అండగా లేనట్టుగానే కదా. సో కేంద్ర ప్రభుత్వం వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, ఈ పేదరికాన్ని తరిమేయాలి. అలా కావాలి అంటే ఉపాధి సృష్టించండి, ఉపాధి చూపియండి, లోన్ల రూపంలో ఏమన్నా ఇవ్వండి, వాళ్ళు ఏదన్నా వ్యాపారాలు చేసుకుంటారు. పేదలను ఆదుకోండి, అండగా నిలబడండి. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా ట్యాక్సులు కడుతున్నారు. సో ఆ విధంగా మీరు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు నుంచి విజయోత్సవ సభ ఈరోజు వరంగల్లో జరుగుతుంది. సో ఆ విధంగానే ఇంకా ఈ 6 గ్యారంటీలను ఎలా ముందుకు తీసుకెళ్తారో ఆ విధంగానే ఈ యొక్క ఉపాధి చూపించడం వల్ల ఎక్కువ మీకు బడ్జెట్ రావడం జరుగుతుంది. మీ యొక్క మన రాష్ట్రానికి ఎక్కువ ఇండియన్ ఎకనామిక్ లెక్కల ఎక్కువ బడ్జెట్ వస్తుంది. బడ్జెట్ వచ్చినప్పుడు ఆ లెక్కలనే అప్పులు కూడా తీసేసుకోవచ్చు తొందర మనం. కేంద్రం కూడా దీనికి ప్రత్యేక నిధులు ఇవ్వాలి. ఇక్కడ కష్టపడుతున్న బీజేపీ నేతలకు, ఆ నాయకులకు అండగా
బీజేపీ పార్టీ కేంద్రం కూడా ఉండాలి, హైకమాండ్ కూడా అండగా నిలబడాలి. వాళ్ళు కష్టపడుతున్నట్టుగా వాళ్ళు కూడా తలంచుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మొన్న ఆ బడ్జెట్ సమావేశాలు, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణకు నిధులు కరెక్ట్గా ఇవ్వకపోయే వరకల్లా వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడలేకపోయారు. రాజాసింగ్ కనీసం ఒక మాట కూడా మాట్లాడలేని పొజిషన్ ఆడ. చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో. వాళ్ళ నాలుకలు, వాళ్ళ గలం మూగబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లేక ప్రత్యేక నిధులు ఇక్కడ కూడా ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ కూడా డెవలప్ చేస్తే ఏమవుతుంది. ఇక్కడ బీజేపీ పార్టీ లేదా, ఇక్కడ బీజేపీ నాయకులు లేరా, ఇక్కడ కూడా మీకు టికెట్లు ఇవ్వలేదా, ఇక్కడ కూడా ఎంపీలను ఇవ్వలేదా. తెలంగాణకు కూడా చూడండి సార్. సో కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలి, ఖచ్చితంగా నిధులు ఇవ్వాలి. ఇక్కడ ఉన్న బీజేపీ నేతలు కూడా అండగా నిలబడాలి. ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్గా ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ రెట్టింపులో పనిచేస్తారు. అవసరమైతే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా కూడా వాళ్ళు పనిచేస్తారు. ఆ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇదే నరేంద్ర మోడీ సార్కి